సత్య సింహాసనకు నిత్య సద్భావనకు ధర్మ పరిపాలనకు నిష్కామ కర్మానుసరణకు వరమిచ్చి బ్రోవవే భారతీ కరుణించి గైకో నమస్కృతి. భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ శ్రీ మణికంఠ పొదుపు సంఘం రజతోత్సవానికి విచ్చేసిన ఆత్మీయ మిత్రులందరికీ, ఆహుతులు ఆహ్వానితులు, వేదిక పైన వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ ఈ పరమ పవిత్ర శుభ దినాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. హనుమంతుడు శ్రీమంతుడు, హనుమంతుడు గుణవంతుడు, ఆ శ్రీరాముని ఎదలోపల పదిలంగా దాచుకున్న శ్రీమంతుడు హనుమంతుడు. ఈరోజు మిత్రులారా, పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ శుభ సందర్భంగా ఆ స్వామివారిని సంకట మోచకుడు, ఒక్కసారి ఆయనను తలుచుకుంటే ఏ సమస్య అయినా తీరిపోతుంది. అలాంటి హనుమంతుని జన్మదిన సందర్భంగా ఒక్కసారి గట్టిగా జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మిత్రులారా, ఎవ్వరికి తల వంచక, దేనిని ఆశించక, ఆత్మవిశ్వాసమే గుండె బలమే ఇంధనంగా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా అడుగు ముందుకు వేస్తూ ఒక ఆదర్శ గ్రామంగా ఈరోజు కవ్వగూడ ఈ పొదుపు సంఘం సమావేశాన్ని జరుపుకుంటూ ఉంది. అంటే కవ్వగూడ గ్రామ సోదరి సర్పంచ్ గారు, ఈ పొదుపు సంఘం అధ్యక్షులు పెద్దలు సుదర్శన్ గారు, మిగతా పాలకవర్గం జంగయ్య గారు, శ్రీనివాస్ గారు, రవి గారు, అశోక్ గారు, రమేష్ గారు, లక్ష్మి గారు, లావణ్య గారు, శ్రీశైలం గారు, దాంతోపాటు సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక సంఘం 25 సంవత్సరాలు కొనసాగింది అంటే ఇట్ ఇట్సెల్ఫ్ షోస్ ద కమిట్మెంట్, కండక్ట్, క్యారెక్టర్, క్యాలిబర్, డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ ఆఫ్ ద ఈ ఆర్గనైజేషన్. మిత్రులారా, ఈరోజు గల్లీకి ప్రతి ఊర్లో చిట్ ఫండ్స్, పొదుపు సంఘాలు, బ్యాంకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి. మరి కేవలం 60 మంది సభ్యులతో 2001 25 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి 40,000 మూలధనంతో ఈరోజు దాదాపు 1,75,00,000 వరకు ఇది చేరుకుంది. అంటే అది మామూలు విషయం కాదు. ఆ సంఘంలో పనిచేసే వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ నిస్వార్థ సేవా పరాయణత్వం, వాళ్ళు చేసినటువంటి సేవకు, వాళ్ళ మీద మనం ఉంచినటువంటి నమ్మకానికి ఇది ప్రత్యేక. మిత్రులారా, ఈరోజు నేషనలైజ్డ్ బ్యాంక్స్ సైతం ప్రతిరోజు మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మనం దాచుకున్నటువంటి డబ్బు మరి మనల్ని మోసం చేసే పరిస్థితులు మనం టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉన్నాం. అప్పులు, 100 కోట్ల అప్పులు తీసుకొని ఎగవేసినటువంటి విజయ్ మాల్యా, కింగ్ఫిషర్, నీరవ్ మోడీ లాంటి మహానుభావులను కూడా మనం చూసినాం. అంటే డబ్బు అన్నది చాలా ముఖ్యం. ధనం మూలం ఇదం జగత్.
ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. మరి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని దాచుకోవడం, ఆ దాచుకున్న దాన్ని కాపాడుకోవడం అంటే సేవింగ్ అండ్ సెక్యూరిటీ, ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి నీతి నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బు ఎక్కడ దాచుకోవాలనో తెలియదు. ఆ దాచుకున్న డబ్బుకు భద్రత ఉంటుందా అన్నది అయోమయ పరిస్థితి నెలకొన్న ఈ సందర్భంలో మరి మేమున్నాం అంటే కేవలం వ్యాపార దృక్పథంతో కాదు, ధనార్జనతో కాదు, సేవాభావంతో ఏర్పడ్డటువంటిదే ఈ సహకార భారతి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని సంఘాలు చాలా ఉండొచ్చు, పొదుపు సంఘాలు, చిట్ ఫండ్స్, బ్యాంకులు. కానీ ఈ పొదుపు సంఘాలలో ఈ సహకార భారతి వేరు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా. మిగతా వ్యక్తిగతంగా చిట్ ఫండ్ నడిపించిన, బ్యాంకులు పెట్టిన వాళ్ళ ఉద్దేశం డబ్బులు సంపాదించడం, మోసం చేయడం. ఇందాక మిత్రులు చెప్పినట్టు అధిక వడ్డీ. ఈరోజు డబ్బు అందరికీ అవసరం పడవచ్చు. సామాన్యుడి నుంచి అంబానీ వరకు ఎవరికైనా డబ్బు అవసరం అన్నది ఉంటుంది. డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆపత్కాలంలో మరి ఎవరు మనకు అండగా ఉంటారో వాళ్ళే నిజమైనటువంటి మిత్రులు, వాళ్ళే నిజమైనటువంటి బంధువులు. మనం చాలా వరకు మనకు కూడా అనుభవాలు ఉన్నాయి. మన ఇంట్లో చెల్లెలి పెళ్లి చేయాలనుకుంటే మన మేనమామ ఉన్నాడు ఆదుకుంటాడని చెప్పి పత్రిక తీసుకొని పోతే డబ్బులుండి కూడా ఏ విధంగా మాట్లాడతారో మనందరికీ తెలుసు. అరే ఇప్పుడే పెట్టుకున్నారా పెళ్ళి, ఎవరిని అడిగి పెట్టుకున్నారా, ఇప్పుడు నా దగ్గర కూడా ఏం లేవు, మేము కూడా చాలా ఇబ్బందులలో ఉన్నామని చెప్పి మన దగ్గరి బంధువులు కూడా మనకు అవసరానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఇక బ్యాంకుల గురించి చెప్పని అవసరం లేదు. ఇక షావుకారుల దగ్గరికి వెళ్తే మరి ఇష్టం వచ్చిన వడ్డీలకు మన ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకొని పోగొట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇది మనకు సహకారం చేయడానికి, సహాయం చేయడానికి, ఆపదలో ఆదుకోవడానికి ఒక భారతీయ మూల్యాలను ఆధారం చేసుకొని ఏర్పడేటువంటిది సహకార భారతి. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ బహంతి నదియ, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ ఇదం శరీరం. ఇతరులకు ఉపయోగపడితేనే ఇది శరీరం, లేకపోతే ఇది శవంతో సమానం. వివేకానంద చెప్పినట్లు దే ఓన్లీ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు. ఇతరుల కోసం జీవించడమే నిజమైన జీవితం. తన కోసం, తన కుటుంబం కోసం జీవించడం అనేది అది నిజమైనటువంటి జీవితం కాదు అన్నట్టు. ఇతరుల కోసం, ఇతరులకు సహాయం చేయడానికి భాగవతంలో క్షీరసాగర మదనం జరిగినప్పుడు కాలకూట విషం జనిస్తే దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని, మందర పర్వతం దాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చుట్టి మదనం చేస్తే ముందు కాలకూట విషం జనిస్తుంది. ఆ విషం లోకాలను దహించి వేస్తూ వెళ్తూ ఉంటే దేవతలు, రాక్షసులు భయంతో పారిపోయి కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి వేడుకుంటారు, కాపాడండి మహానుభావ అని. అప్పుడు పరమశివుడు పార్వతితోని చెప్పినటువంటి మాటలు, పరోపకారం, ఎవరైతే పరోపకారాన్ని మించిన పరమ ధర్మం మరొకటి లేదు పార్వతి అని చెప్పి, పరోపకారము చేయునెవ్వడు పరమహితుండగు భూత పంచకమునకు. పరోపకారమే పరమధర్మము, పంచేంద్రముఖి అని చెప్పి పరోపకారం యొక్క గొప్పతనం. ఇలాంటి గొప్ప విలువలను ఆధారంగా చేసుకొని సహాయం చేయాలి, తోటి మనుషులకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డటువంటిది ఈ సహకార భారతి. మరి మిత్రులారా, ఈ సహకార భారతి పొదుపు సంఘం ఈరోజు రజతోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. మనం ఇంతమంది సభ్యులు ఈ సహకార భారత్కి మీరు సభ్యులుగా చేరడం సంతోషించదగ్గ విషయం.
పెద్దలు చెప్పినట్టు ఎవరితో మనం కలిసి జీవిస్తూ ఉన్నాం అనే దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది. ముత్యాలు మీ అందరికీ తెలుసు, తొలకరి చినుకులు కురిసినప్పుడు ఆకాశం నుండి వేలాది లక్షలాది స్వాతి చినుకులు నేలపై పడతాయి. అయితే నేలపైన పడ్డ చినుకు మరుక్షణమే కనిపించకుండా పోతుంది. ఆకు మీద పడ్డ చినుకు కొంచెం సేపు తలుపుమంటది. అదే ఆ ముత్యపు చిప్పలో పడ్డటువంటి చినుకు అది ఆ నీళ్లతో సముద్ర గర్భంలోకి వెళ్ళిన తర్వాత అదే వాన చినుకు ఆనిముత్యంగా తయారవుతుంది. అంటే మనుషులు కూడా అందరూ స్వాతి చినుకులు లాంటి వాళ్ళే. ఎవరితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నామో అన్న దాన్ని బట్టి మన జీవితం యొక్క విలువ ఆనిముత్యంగా జీవితం మారాలి అంటే మరి ఎవరితో మన అసోసియేషన్, ఎవరితో మన సంబంధం పెట్టుకుంటున్నాం అన్నది ముఖ్యం. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి అని అసోసియేషన్ అన్నది చాలా ముఖ్యం మిత్రులారా. అందుకే ఆ మోసం చేసే పనికి మాలిన వ్యక్తులతో సంబంధం పెట్టుకునే కంటే వ్యాపారం కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి ఆ బ్యాంకుల వైపు వెళ్ళే కంటే మరి సేవాభావంతో పెట్టినటువంటి మనందరికీ ఈ సహాయం, ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించడానికి పెట్టినటువంటి సహకార భారతి ఇలాంటి ఒక గొప్ప సంస్థలో చేరినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ డబ్బు సంపాదించడం భారతదేశానికి కొత్త విషయం కాదు మిత్రులారా. భారతదేశం అంటేనే రత్నగర్భ జగద్గురువు భారతదేశం. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట, అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికలు, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారిని తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులను. భారతదేశానికి డబ్బు కొత్త కాదు. డబ్బు ఎలా సంపాదించాలో ఈ అంగట్లో ముత్యాలు, రత్నాలు, రాసులు పోసి అమ్మినటువంటి గోల్కొండ మన దగ్గరే ఉంది. కోహినూరు వజ్రం మన దగ్గర దొరికింది. అట్లాంటి సిరి సంపదలకు శాంతి నివాసం, సమరసత సందేశం, సకల కళా నిలయం, సర్వ వేద వేదాంత జ్ఞానతత్వం, సకల శుభకర శ్రీకర మందారం, శ్రీకాంత శ్రీమంత హేమంతం, ఇది మానవ సుందర స్వర్ణ భారతం. ఈ డబ్బు రత్నగర్భ ఇది. ఈ దేశంలో రత్నాలు, ముత్యాలు రాసులుగా ఉన్నటువంటి భారతదేశం. అందుకని డబ్బు సంపాదించడం భారతదేశానికి కొత్త కాదు. ప్రపంచానికి మనం చూపించడం, ప్రపంచం మూలల నుంచి భారతదేశానికి వచ్చిన వారికి దాన ధర్మాలు చేసింది భారతదేశం. మిత్రులారా, ఈనాటికి చాణక్యుడు అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం ప్రపంచంలోనే అర్థశాస్త్రాలలో మరి అందరికంటే అగ్రగామిగా ఉన్నటువంటిది చాణక్యుడు అందించినటువంటి అర్థశాస్త్రం. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా పొదుపు చేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలనో ప్రపంచానికి నేర్పించింది భారతదేశం. అంతేకాదు మిత్రులారా, మరి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పొదుపు చేయడంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా గతంలో మరి ఆర్థిక సంక్షోభం ప్రపంచం ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా భారతదేశం ఏమైపోతుందో అని చెప్పి అందరూ మేధావులంతా ఆందోళన చెందిన సందర్భాలలో భారతదేశం నిలదొక్కుకోవడానికి కారణం ఈ దేశంలో మన తాతలు, ముత్తాతలు, మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు మనకు అందించినటువంటి పొదుపు సంస్కృతి దానికి ప్రధాన కారణం. ఈరోజు కూడా భారతదేశంలో డబ్బు సంపాదించాలంటే జ్ఞానం కావాలి. ఆ సంపాదించిన డబ్బును కాపాడుకోవాలంటే శక్తి కావాలి. అయితే జ్ఞానం కావాలన్నా దానికి సరస్వతి, సంపాదించే డబ్బు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా లక్ష్మీదేవి, మరి దాన్ని కాపాడుకోవడానికి శక్తి కావాలన్నా దానికి దుర్గాదేవి. అంటే భారతదేశంలో
అన్నిటికంటే మూలం జ్ఞానము, ధనము, శక్తి. ఈ మూడింటిని కూడా ఒక మాతృశక్తిగా ఆరాధించినటువంటి దేశం భారతదేశం. అంటే ఈ దేశంలో తల్లికి, మాతృమూర్తికి అంత గొప్పతనం ఉంది. ఈ దేశాన్ని కాపాడేది మాతృశక్తి. ఈరోజు కూడా మన కుటుంబ వ్యవస్థలో కుటుంబం చిన్నాభిన్నం కాకుండా కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించే వ్యక్తి, శక్తి మన తల్లి, మాతృమూర్తి. ఈ కవ్వగూడ కూడా ఆదర్శ గ్రామంగా ఈరోజు ఒక మాతృమూర్తిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ప్రతి ఇల్లు ప్రగతి పథంలో నడుస్తూ ఉంది అంటే మరి దానికి ప్రధాన కారణం మన తల్లులు, మాతృమూర్తులు. ఈ దేశానికి కూడా ఈరోజు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అద్భుతంగా మరి 4వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే భారతదేశం ఎదగడానికి ప్రధాన కారణం మన తల్లులు, మాతృమూర్తులు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఈ హాలు దాదాపు సగానికి పైన మాతృమూర్తులతో నిండిపోయింది అంటే ఇది కవ్వగూడ యొక్క సంస్కారం, ఈ పొదుపు సంఘం యొక్క గొప్పతనం, మళ్ళీ మన మాతృశక్తుల యొక్క గొప్పతనాన్ని నాకు ఇంతకుముందు కూడా అమీర్పేటలో అట్లనే కనిపించింది. ఇక అంతకంటే ఎక్కువ ఈ పెద్ద హాల్లో కూడా మొత్తం తల్లులు నిండిపోయినారు. అందుకే తల్లికి వందనం చేయాలి మనం. తల్లిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. అందుకనే అనురాగం, ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా. అనురాగం, ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపినే పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలుడుక్కలో దూరి నిక్కినా. వంతెనలతో గొంతును నిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే వేసిన. సస్య సంతానాలు ఎదిగి ఉదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపినే పిందిరా. ఈ దేశంలో ఒక తల్లిగా, చెల్లిగా, అత్తగా, అమ్మగా మొత్తం కుటుంబ బాధ్యతను తన మీద వేసుకొని ముందుకు నడిపించే శక్తి స్త్రీ, ఒక తల్లి, మాతృమూర్తి. భర్త 10,000 సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన, 10,000 సంపాదిస్తే 2,000 దాచాలనే గుణం మన తల్లికే ఉంటుంది. 10 లక్షలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు చిట్టీలేసి కాపాడుకుంటుంది. ఆ విధంగా పొదుపు సంస్కృతి మన తల్లులు, మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తరతరాలుగా మనకు అందిస్తూ వస్తున్నారు. కాబట్టి మన భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన, ప్రపంచం అతలాకుతలమైన, చెక్కు చెదరకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి కారణం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పొదుపు సంస్కృతి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు గొప్పగా చెప్పుకునే అమెరికా, యూరోప్లో వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే అప్పులు చేయడం. అంటే జీతం రాకముందే జీతానికి డబ్బులు ఖర్చు పెడతారు. అంటే క్రెడిట్ కార్డు సంస్కృతి ఇప్పుడిప్పుడు ఆ విష సంస్కృతి మన దగ్గర కూడా ప్రవేశపెడుతున్నారు. అంటే అప్పులు చేయండి, ఎంజాయ్ చేయండి, కావో పియో మజకరో, తర్వాత ఆపదలు వస్తే మేము చూస్తామని చెప్పి అప్పులు ఇచ్చి అప్పులప్పాలు చేసే ఒక విష సంస్కృతి. అవసరానికి అప్పులు చేయడం తప్పు కాదు. వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు
ఆయనే కుబేరుని దగ్గర వడ్డీ కాసులు అని మనం చెప్పుకుంటాం, వడ్డీ కాసుల వాడని చెప్పి. ఆయన పెళ్లి చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈనాటికి వడ్డీ కడుతూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే అవసరానికి మనకు ఆపద వచ్చినప్పుడు అప్పులు చేయడం తప్పు కాదు, కానీ ఆర్భాటాలకు అలంకారాలకు ఎవరి కోసమో చూయించుకోవడానికి అప్పులు చేయడం తప్పకుండా తప్పే అవుతుంది. ఆపదలు మనమే కొని తెచ్చుకోవడం అవుతుంది. అలాంటివి అలవాటు చేస్తుండ్రు. మన భారతదేశంలో ఈ పొదుపును, ఇలాంటి మన మూలాలను చెడగొట్టి మనల్ని కూడా ఈ అప్పుల పాలు చేసే సంస్కృతి. వద్దంటే ఫోన్లు చేస్తారు, మీకు క్రెడిట్ కార్డు వచ్చింది సార్, వచ్చి తీసుకోండి. మనం అప్లై చేయకుండా వాళ్ళే ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డు అంటే అప్పు కార్డు అన్నట్టు, దాని పేరే క్రెడిట్ అంటే అప్పు. అప్పుకు వాడు కార్డు ఇవ్వడం. నీ దగ్గర డబ్బులు లేకున్నా సరే వచ్చే నెల జీతం వచ్చే వరకు నీకు 50,000 జీతం ఉంటే ₹1,00,000 వాడు ఖర్చు పెట్టిస్తాడు. ఇప్పుడు అమెరికా సంస్కృతి అంతా క్రెడిట్ కార్డ్. వాడి జీతం పడగానే మొత్తం కట్ అయిపోతుంది. ఎందుకంటే జీతం కంటే ముందే వాళ్ళు అప్పులు చేస్తారు, క్రెడిట్ కార్డులు పెట్టి అన్నీ ఖర్చు పెట్టుకుంటారు. మన దగ్గర అలాంటి సంస్కృతి మెల్లమెల్లగా ఈ విష సంస్కృతి అన్నది మనకు చొప్పించడం జరుగుతుంది మిత్రులారా. అది మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొదుపు గురించి మనకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మనందరికీ తెలుసు, మనందరం బనీన్ చినిగిపోతే పారేయరు, దానికి చిల్లులు పడితే దాన్ని లోపల వేసుకుంటాం. ఇంకా చిల్లులు పెద్దగైతే అది హోలీ పండుగ రోజు రంగులు పూసుకుంటే ఆ బట్టలు ఖరాబ్ అవుతాయని చెప్పి దాచిపెట్టుకుంటాం. ఇంకా పెద్ద పెద్ద చిల్లులు పడి చినిగిపోతే అయినా కూడా ఆ పాత పనిని కూడా పారేయకుండా అది మసిబట్టలాగా లేకపోతే ఇల్లు దూడడానికి కూడా ఉపయోగించే సంస్కృతి మన తల్లులు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు నేర్పించింది ఇంకా కొనసాగుతుంది. మన ఇంట్లో మనం షాప్లో పోయి మసిబట్టలు కొనుక్కొచ్చుకోం, మన పాత బట్టలే మసిబట్టలుగా వాడతాం ఇల్లు చూడడానికి. అంటే ఇంత పొదుపు ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. టూత్ పేస్ట్లు కూడా ఇప్పుడు ఈరోజు మనం వేప పుల్లలు మర్చిపోయి టూత్ పేస్ట్లు వాడుతున్నప్పటికీ టూత్ పేస్ట్ అయిపోతే ప్రపంచంలో అయిపోకముందే పారేసి కొత్తది తెచ్చుకుంటారు. కానీ మనం దువ్వెనను పిండి చేసే అది ఉంటే దాన్ని పెట్టి దాన్ని మొత్తము ఇంత చిన్న పేస్ట్ కూడా లోపల మిగలకుండా దాన్ని పూర్తిగా వినియోగించుకోవడం తప్పు కాదు, ఇది గర్వకారణం. అంటే దుర్వినియోగం అనేది మన రక్తంలో లేదు. ప్రతి వస్తువును చెప్పులు కుట్టించుకోవడం ప్రపంచంలో అసలు ఎవరు వినున్నారు. మన భారతదేశంలోనే తెగిపోతే కూడా చెప్పులు పారేయకుండా కుట్టించుకొని మళ్ళీ వాటిని వాడుకునే సంస్కృతి. అంటే ప్రతి వస్తువును జాగ్రత్తగా వాడుకోవడం అన్నది మన తాతలు ముత్తాతలు మనకు నేర్పించినటువంటి ఒక పొదుపు సంస్కృతి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో దబ్బడం కనిపిస్తలేదు. ఇప్పుడు చేను కోసిండు, ఒడ్లు తీసుకొచ్చి సంచులు కుట్టాలంటే దబ్బడం దొరకలేదు. దొరకకపోతే ఆయన ఏం చేసిండంటే దేవునికి మొక్కిండు, దేవుడా ఈ దబ్బడం కనుక దొరికితే నీకు నూతన వస్త్రాలు సమర్పిస్తా, కొత్త బట్టలు పెడతా దేవుడా అని మొక్కిండు. పక్కనే ఇల్లు ఊపుతున్నది వాళ్ళ భార్య. వెంటనే చీపురిగట్ట పడేసి వచ్చింది. ఏమైనా నీకు బుద్ధి ఉందా అసలు? దబ్బడం పోతే కొత్త బట్టలు పెడతాను మొక్తావా? నువ్వు ₹10 పెడితే కొత్త దబ్బడం వస్తుంది. ఆ దబ్బడం దొరికితే నువ్వు దగ్గర 1,000-500 ఇప్పుడు బట్టలు ఎట్లా పెడతాం మనం దేవునికి? ఏమైనా బుద్ధి ఉండాలి నీకు, ఏం మాట్లాడుతున్నావు అని. అది వస్తే నాకు అంత తెలియదు అని, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నీ తెలివి నాకు వచ్చి ఉంటుంది సగము. నేను అంత తెలివి తక్కువ అని కాదు. దబ్బడం అయితే దొరికినాక దేవునికి నూతన అవసరం. అంటే మన అయ్యగారు మన ఇంట్లో కొత్త బట్టలు లేకపోతే దూది ఉంటే అమ్మ దూది కొత్త బట్టలు లాగా దూదిని కూడా సమర్పిస్తా అని చెప్తాం కదా. ఆ దూది తీసుకుపోయి పెడితే కొత్త బట్టలు అయిపోతాయి. అంటే ఇలాంటి చాతుర్యం, చమత్కారం కూడా భారతదేశంలో మన రక్తంలో ఉన్నది. ఇద్దరు భార్యాభర్తలు 1/2 కిలో మాంసం తెచ్చి వండుకున్నాడు. వండుకొని తినాలనుకోగానే ఒక చుట్టం వచ్చింది. చుట్టం రాగానే వీళ్ళకు ఏంటది మరి తినే ముందే వచ్చిండు, మరి ఎట్లా పెడితే మనకు సరిపోదు, ఏం చేయాలని అంటే ఓ సలహా ఇచ్చాడు. వస్తే మరి ఏం చేద్దామని అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇక ఆయన వచ్చిండు, వీళ్ళు లోపలికి పోయిండు. ఇంకా ఈయన కొట్టినట్టు చేస్తున్నాడు, ఆమె ఏడ్చినట్టు చేస్తుంది.
ఇక వచ్చిన ఆయన అనుకున్నాడు ఇదే రాకూడని టైంలో వచ్చినట్టున్నా ఇప్పుడు పరిస్థితి బాగలేదని వెళ్ళిపోయాడు. అంటే చాతుర్యం సంపాదన అది మంచిదని చెప్తలేను నేను, కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇద్దరు కొత్తగా పల్లెటూరులో పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళి అయిన పిల్లగానికి ట్రైన్లో తిరుపతి పోతున్నారు భార్యాభర్తలు. ఆ అమ్మాయి పల్లెటూరులో పెరిగింది, ఎప్పుడు పట్నం పోలేదు, ట్రైన్ చూడలేదు. ఆ రైల్వే స్టేషన్ పోయినప్పటి నుంచి ఆ అమ్మాయికి హైదరాబాద్ అంతా విచిత్రంగా కనిపిస్తుంది. ఏంటంటే ఇంత పెద్ద ఉన్నాయి రోడ్లు, ఇవన్నీ ఇట్లా తిరుగుతున్నా. అవును, మరి ఏమనుకున్నావు, ఇది హైదరాబాద్ చాలా పెద్ద ఉంది. ఆ ట్రైన్ చూసింది, అబ్బో ఇంత పెద్ద ఉందండి, ఇది 30-40 డబ్బాలు ఉన్నాయంటే. అవును, ఇది బస్సు అనుకున్నావా, బస్సు అంటే ఒకటే, అందులో 50 మంది ఎక్కుతారు. ఇది 50-60 డబ్బాలు ఉంటాయి, 50-60 బస్సులతో సమానం. లోపలికి ఎక్కి కూర్చున్న తర్వాత ఆ ట్రైన్ డబ్బా అంతా చూసి ఆమెకు విచిత్రం అనిపిస్తుంది పిల్లలకు. అక్కడిక్కడ చూసి అది ఒక చైన్ కనిపించింది. మొత్తం ఆ ఫ్యాన్లు, ఆ పడుకోవడం ఇవన్నీ చూసింది. ఇదేంటండి అని అడిగితే ఇది చైన్ అన్నాడు. చైన్ అంటే ఏంటండి అంటే ఇది లాగితే ట్రైన్ ఆగిపోతుంది, ఆ ట్రైన్ పోతున్నది, అయితే ఒకసారి లాగండి అని. అసలు ఇదేం బుద్ధి నీకు, లాగితే ట్రైన్ ఆగిపోతుంది, అది ఎప్పుడు పడితే అప్పుడు లాగొద్దు. మరి ఎప్పుడు లాగుతారండి, ఎందుకు పెట్టింది చైన్ అంటే, అది ఏదో దొంగతనం అయితేనో ఏదో ఆపద వస్తేనో అప్పుడు చైన్ గుంజాలి, ట్రైన్ ఆగిపోతుంది. ఎందుకు ఆపినారని వాళ్ళు వస్తారు, వాళ్ళు అడుగుతారు. మరి ట్రైన్ ఆపితే ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కట్టాలి మనం. నా జేబులో కూడా 2000 రూపాయలు ఉన్నాయి, 500 4 నోట్లు ఉన్నాయి, నా దగ్గర ఎక్కువ లేవు. అవునా అండి, మరి ఎట్లా వేస్తాను, నాకేమో ట్రైన్ ఆగితే చూడాలని ఉందండి, లాగండి అని చెప్తుంటారు పిల్ల. మరి ఏం చేద్దామని అంటే, నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్తుంది అమ్మాయి. ఆ మీద ఒకడు పడుకుంటాడు, పడుకుంటుంది, అందులో మీద ఒక ఆయన పడుకొని నిద్రపోయినట్టు అనిపిస్తుంది. ఈ అమ్మాయి చెప్తుంది, ఈ డబ్బాలు ఎవరు లేరు కదా, మనము ఆ ఎవరో మీద పడుకున్నాడు, నువ్వు ట్రైన్ లాగు. ఎందుకు లాగిందని ఆ టికెట్ ఇన్స్పెక్టర్ వస్తే ఎవరు లాగినారు అంటే వాళ్ళు చూపిద్దాము, మీద పడుకున్నాడు వీడే లాగినని చూపిద్దాము, మనకు ఫైన్ కూడా తప్పుతుంది. నాకేమో ట్రైను ఆగితే చూడాలని ఉంది అంటే, అవునే బాగా మంచి హుషారు, మంచి సలహా ఇచ్చినామని వాడు ట్రైన్ లాగుతాడు. లాగిన తర్వాత ట్రైన్ ఆగిపోతుంది, టికెట్ ఇన్స్పెక్టర్ వస్తాడు. ఎవరైనా ట్రైన్ ఎందుకు ఆపినానంటే, మేం కాదు, ఇక పైన పడుకున్నాడు కదా ఈయననే లాగి. వాడిని లేపుతారు, రే దిగు అంటే దిగుతారు. ట్రైన్ ఆపింది నువ్వేనా అంటే, అవును నేనే అంటాడు. ఎందుకు ఆపినవురా, ఎందుకంటే నా జేబులో 2000 రూపాయలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కొట్టేసారు సార్. ఇప్పుడు ఆయన జేబులు ఉన్నాయి చూడండి, కొత్త 500 నోట్లు 4 ఉన్నాయా లేవా మీరు చూడండి. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా టికెట్ ఇన్స్పెక్టర్. వీళ్ళు మొత్తుకుంటుంటారు, కాదు సార్ వాడు చెప్తున్నాడు కదా 500 నోట్లు ఉన్నాయని నేను జేబులోకి వెళ్ళి అంటే తీసి చూస్తే 500 నోట్లు 4 కరెక్ట్ చెప్పింది కదా. ఇప్పుడు వాడు వానివే పైసలు అని చెప్పి వీళ్ళని పడతాడు. అంటే అతి తెలివి కూడా ఒక్కొక్కసారి పనిచేయదు మిత్రులారా. ఒక రాజ్యంలో ఒక రాజు ఆయన ఏం చేసిండంటే సర్వే చేయించాడు. ఎవరు సంతోషంగా ఉన్నారో మీరు పోయి తిరిగి రానని. ఒక ఇంట్లో సంతోషంగా ఉన్నారని చెప్పి రిపోర్ట్ తీసుకొచ్చి, ఆ ఇల్లు మాత్రం చాలా సంతోషం. అయితే మంత్రి ఏం చెప్పాడంటే, మంచిది, ఆ ఇంటి ముందు నేను ఒక మూట ఇస్తా, మూట తీసుకుపోయి పెట్టి 99 బంగారు నాణాలు మూటలు కట్టి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు పెట్టి, పొద్దున్నే లేవగానే వాళ్ళ మూట కనిపించింది, అది తీసుకొని ఇంట్లో తీసుకుపోయి లెక్క పెడితే 99 వస్తున్నాయి, 99. ఈ ఇంట్లో అందరు కలిసి 3-4 సార్లు లెక్క పెట్టింది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా అవి 99 వస్తున్నాయి. వీళ్ళకు అంతవరకు ప్రశాంతంగా ఉన్నారు, ఇంట్లో పైసలు లేకపోతే బాగానే ఉన్నారు, ఎవరి పనాలు చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. ఈ 99 వచ్చే వరకు ఆ ఒక్కటి ఎక్కడ 100 ఉండాలి కదా, లెక్క ఎందుకు తక్కువ అయింది అనేది వాళ్ళకు ఇక మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇక విపరీతంగా కష్టపడాలి, మొత్తం మీద 100 జమ చేయాలి నోటు. ఇది 99 ఫోబియా అంటారు, ఇది ఒక రోగం. మీరు క్రికెట్ కూడా చూస్తారు చాలామంది. సచిన్ టెండూల్కర్ అయితే చాలాసార్లు 99 దగ్గరనే అవుట్ అయ్యాడు. అంతవరకు అర్ధగంటలో 99 రన్స్ చేస్తారు. ఆ ఒక్క రన్ చేయడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట సేపు వాడు. ఆ 100 అనేది ఒక సైకలాజికల్ బ్యారియర్ మిత్రులారా. ఈ 99 ఫ్యాక్టర్ అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, అది లేకపోతే
మనిషి ఉన్న ప్రశాంతత కోల్పోతాడు. ఈ తృప్తి అన్నది చాలా ముఖ్యం. ఈ పోల్చుకోవడం, పక్వంతో పోల్చుకోవడం వల్ల మనకు అశాంతి తప్ప మరేమీ మిగలదు. ఇద్దరు రమేష్, రాజేష్ అనే వ్యక్తులు క్లాస్మేట్స్. చిన్నప్పటి నుంచి ఒకరి మధ్యలో పోటీ ఉంది. ఎవరు ఏం చేస్తే ఇంకొక ఆయన అదే చేస్తాడు. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు, ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కార్లు కొనుక్కున్నారు. అనుకోకుండా రమేష్ హిమాలయాలకు బయలుదేరినని చెప్పి రాజేష్ భార్య, ఏమేమో విన్నావా, మీ దోస్తు ఎందుకో హిమాలయాలకు పోతున్నాడంట. అవునా, ఎందుకు పోతున్నాడో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి ఈయన కూడా ప్లేన్ టికెట్ తీసుకొని వెనక ఇద్దరు హిమాలయాలకు పోయి, ఆ రాజేష్ పోయి కేదార్నాథ్ పక్కన ఒక గుహలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అమ్మ వాడు తపస్సు చేస్తున్నా అని చెప్పి ఎదురుగా ఇంకో గుహలో రాజేష్ కూడా కూర్చున్నాడు. రమేష్, రాజేష్ ఇద్దరు ఘోరమైన తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైంది. రాజేష్ దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఎందుకు తపస్సు చేస్తున్నారు, లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, ఏంటి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు రాజేష్ ఏం చేసినంటే, సార్ ముందు మా ఎదురుగా మా ఫ్రెండ్ తపస్సు చేస్తున్నాడు దోస్తు, వాని దగ్గరికి పోండి, ఆయనను అడగండి, ఆయనకి ఏం కావాలో తెలుసుకోండి, ఆయన ఏం అడుగుతాడో దానికి డబుల్ 2 రెట్లు నాకు ఇవ్వండి. అంటే ఆయన 10 కోట్లు అడిగితే నాకు 20 కోట్లు, ఆయన 10 కార్లు అడిగితే నాకు 20 కార్లు. ఈ దెబ్బతోని మా మధ్యలో పోటీ లేకుండా పోవాలి, ఇది ఈసారి తేలిపోవాలని చెప్పి. ఈ విచిత్రమైన కోరిక ఉంది అన్న, మీరు తపస్సు చేసి ఇట్లా చేస్తున్నారని. తర్వాత మంచిదని చెప్పి తదాస్తు అని ఇస్తాడు. నీ దోస్తు ఏమడిగితే అది నీకు డబల్. ఇక రమేష్ దగ్గర పోతాడు. అయ్యా, ఏంది నీ కోరిక, ఎందుకు తపస్సు చేస్తున్నావు? సార్, ఇందాకనే నువ్వు మా దోస్తు దగ్గర పోయినావు కదా, వాడు ఏం అడిగిండో చెప్పు, ఆ తర్వాత నేను కోరుకుంటాను. ఆయన చెప్తాడు. విచిత్రంగా ఉన్నారు వీళ్ళు, వాడు అడిగింది నీకేం కావాలో నువ్వు అడగాలి కదా అంటే, లేదు సార్ నువ్వు చెప్పు. వాడికి ఇట్లా అడిగిండు, నువ్వు ఏది అడిగితే నీకంటే డబ్బులు ఆయనకు కావాలన్నాడు, నేను ఇచ్చేసినాను. అవునా సార్ అని చెప్పి నాకు ఒక కన్ను వీకేశారన్న. ఇప్పుడు రమేష్కి ఒక కన్ను తీసేస్తాడు. అయితే రాజేష్కి ఇచ్చిన వరం ప్రకారం ఈయనకు ఒకటి తీస్తే ఆయనకు 2 తీయాలి, ఆయనకు 2 కన్నులు తీసేస్తాడు. అంటే అసూయ అన్నది ఎంత ప్రమాదకరమో. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను. నేల విడిచి కర్ర వదిలి సాము చేసినాను, నాలో నీ ఉన్నావని నిజం మరచినాను. ఏలా నన్ను బ్రోతువో వెంకట స్వామి. ఈ అసూయ, అహంకారం అన్నది అగ్ని లాంటిది. కట్టెలో కనుక అగ్ని ప్రవేశిస్తే అది కట్టెను దహించి వేసినట్టు మనిషి లోపల ఈర్ష్య, అసూయ, అహంకారము, రాగ ద్వేషాలు ఉంటే అది మనకే నష్టం చేస్తుంది. బీపీ, షుగరు రోగాలకు దారితీస్తుంది. కాబట్టి మిత్రులారా, సంతోషంగా ఉండాలంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం ఒకటే మార్గం. కష్టాలు, సుఖాలు అన్నవి అందరికీ వస్తాయి. కేవలం జీవితం అంటే సుఖాలతోనే ఉండాలనుకుంటే అది పొరపాటు. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు కలిసి భీష్ముని దగ్గరికి, అంపశయ్య పైన ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజును చూసి భీష్ముడు ఒక మాట చెప్తాడు.
రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకంపైన గాంధీవము విల్లట సర్వలోక సంరక్షకుండు సారథి అట చక్రి ఉగ్ర గదాధరుండు భీముండు అయి యాజికి తోడు వచ్చునట అట్టి వారికి ఆపదలు కలుగుట కేవి చిత్రము. ధర్మరాజు రాజసూయ యాగం చేసి మొత్తం భూమండలంలో ఉన్న రాజులందరినీ జయించి సామ్రాట్టుగా ఆయన అంత గొప్ప పదవిని అనుభవించాడు. ఆయన సోదరుడు గాంధీవం, సాక్షాత్తు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గాంధీవం, దాని గొప్పతనం ఏంది అంటే ఒక్కసారి టంకారం చేస్తే శత్రువుల గుండెలు ఆగి చనిపోతాడు. అలాంటి గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు పరమశివునితో యుద్ధం చేసి పాశుపదాస్త్రాన్ని పొందినటువంటి అర్జునుడు గంధర్వులను యక్షులను ఓడించి ఇంద్ర పదవిని అధిరోహించినటువంటి అర్జునుడు. అలాంటి అర్జునుడు ఆయనకు తమ్ముడు. ఇక ముల్లోకాలను కనుసైగలతో నడిపించే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్లకు క్లోజ్ ఫ్రెండ్ సకుడు. 10,000 ఏనుగుల బలమున్నటువంటి భీముడు బాడీగార్డ్. ఇలాంటి ధర్మరాజుకు పాండవులకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయో ఇది ఎంత విచిత్రం అని చెప్పి భీష్ముడు అనుకుంటాడు. మిత్రులారా, మరి అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ వెంట ఉన్న పాండవులకు కష్టాలు వచ్చినాయి అంటే ఇక మనలాంటి వాళ్ళకు కష్టాలు రావద్దు అనుకోవడం అది అత్యాశ అవుతుంది. ఏం చేయాలంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తట్టుకునే ఆత్మవిశ్వాసం ఎవరికి ఉంటుందో అదే మనం భగవంతుని కోరుకోవాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులతో మనం కలిసి ఉన్నట్టయితే సహకార సంఘం అంటే ఇది డబ్బుల కోసం కాదు. ఇందాక చెప్పినట్టు నీతి, నిజాయితీ, త్యాగము, శీలం అనే మూలాలతో ఏర్పడేటువంటిది సహకార సంఘం. మన భారతదేశంలో చీమలు మనకు ఆదర్శం. చీమలు మనం ఎండాకాలం మొత్తం అవి ఆహారాన్ని తీసుకుపోయి దాచుకుంటాయి, వర్షాకాలంలో పనికొస్తుందని చెప్పి. తేనెటీగలు ఒక్కొక్క పువ్వు మీద వాలి మకరందాన్ని, తేనెను గ్రోలి అవి తీసుకెళ్ళి దాచుకుంటాయి, వాటిని మనం దోచుకుంటాం. ఆ విధంగా తేనెటీగల్లాగా మనం కష్టపడి చెమటోర్చి రూపాయి సంపాదించి డబ్బును 1000 రూపాయలు మనం జమ చేసుకుంటే అది ఏ బ్యాంకో, ఏ చిట్ ఫండో, ఏ మోసగాని చేతిలో పడి మోసపోకుండా ఇలాంటి నిస్వార్థమైన సేవా పరాయణతతోటి ఏర్పడినటువంటి సహకార సంఘాలు శ్రీ మణికంఠ సహకార సంఘం. మన సుదర్శన్ గారు, వీళ్ళు ఇంతకుముందు శ్రీకాంత్ మిత్రులు మైపాల్ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే మీకు అనిపిస్తుంది వీళ్ళు కుటుంబాలను త్యాగం చేసి తన మన ధన కుటుంబాన్ని త్యాగం చేసి సమాజానికి ఏదో చేయాలనే సత్సంకల్పంతో పెట్టినటువంటి సహకార సంఘంతో ఇది కేవలం ఏదో డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు. బ్యాంకులో పోయి అడగండి, ఎవ్వరు మనతో మాట్లాడరు, అసలు సమాధానం చెప్పడానికే అక్కడ ఇబ్బంది పడతారు. ఇట్లా రూపాయికి లెక్కలు చెప్పే విషయం మనకు ఎక్కడా ఉండదు. ఇక్కడికి వస్తే మనం దాచుకున్న డబ్బుకు ప్రతి రూపాయికి లెక్క చెప్పడంతో పాటు ఆపద కాలంలో ఆపన్న హస్తంగా ఇంట్లో ఎవరికైనా బీమారి, ఏదైనా వ్యాధి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అనుకోని పరిస్థితిలో ఎవరైనా చనిపోయినా మన బంధువులు మనకు ఆదుకోరో కానీ మేమున్నాం, మీకు అనాథగా మీరు ఉండడానికి వీల్లేదు, మేము బంధువులుగా సహకార సంఘం ఉంది అని చెప్పి అనేక మరి సహకార కార్యక్రమాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మన సంఘం చేస్తూ ఉంది. అంతేకాదు మాట సహాయం, మీకేదైనా సమస్య వస్తే సమస్యకు పరిష్కారం సుదర్శన్ లాంటి పెద్దలు మరి దీనికి ఆడిట్ నిర్వహించే మన బాలరాజు లాంటి ఒక్క రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు. వాళ్ళు ప్రయాణ ఖర్చులు, ఛాయలు, టిఫిన్లు, బిస్కెట్లు కూడా సొంత డబ్బులతో పెట్టుకొని ఏమాత్రం జీతాలు తీసుకోకుండా ఇందులో పనిచేసే వాళ్ళు కూడా నామమాత్రం జీతాలతోటి నాణ్యమైనటువంటి సర్వీసెస్ను, సేవలను మనకు అందిస్తున్నటువంటి ఈ పొదుపు సంఘం లాంటి ఇలాంటి గొప్ప సంఘంలో మనం చేరి ఈరోజు మరి 25 సంవత్సరాలు ఇది జరుపుకుంటూ మరి రజతోత్సవం జరుపుకోవడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. మిత్రులారా, ఈ విధంగా ఈ సంఘానికి మనం చేదోడు వాదోడుగా ఉంటూ
ఈ సంఘం అంటే వేరు కాదు, సభ్యులు ఉంటేనే సంఘం, సభ్యులు ఉంటేనే సంఘం ఉంటేనే సభ్యులు. కాబట్టి సంఘము సభ్యులకు అవినాభావ సంబంధం. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నా, పరిమళాల పదును నేను పద్మము నీవైతే, పరిమళాల పదును నేను పద్మము నీవైతే, అలికిడి గల అలను నేను అమృతి నీవైతే. పువ్వు ఉంటేనే పరిమళం ఉంటుంది, పువ్వు లేకుండా పరిమళం లేదు. సో పరిమళానికి అస్తిత్వం పువ్వు ఎట్లనో, సముద్రం ఉంటేనే అలలు ఉంటాయి. సో అలలు, సముద్రం లేకుండా అలలకు అస్తిత్వం లేదు. కాబట్టి సభ్యులు ఉంటేనే సంఘం ఉంటుంది, సంఘం సభ్యులు లేకుండా సంఘం లేదు. కాబట్టి సభ్యులు సహకారంతో సంఘం అభివృద్ధి చెందుతుంది. మిత్రులారా, ఇది టీం వర్క్, ఏ ఒక్కరో కాదు, అందరూ కలిసి పనిచేస్తే. ఒక ఊర్లో టెంపుల్లో పాలాభిషేకం చేయాలని చెప్పి బిందె పెట్టి అందరినీ లీటర్ పాలు పోయమన్నారు. ఒక ఆయన అనుకున్నాడు, అందరు పాలు పోస్తారు కదా, నేను ఒకరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది అని ఆయన నీళ్ళు తీసుకొచ్చి పోసాడు. లాస్ట్గా బిందెలో మొత్తం ఏమున్నాయంటే నీళ్ళే ఉన్నాయి. అంటే అందరూ పాలు పోస్తారు, నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకుంటే అది అన్ని నీళ్ళే అయిపోతాయి. అందరూ సరిగ్గా అప్పులు కడుతున్నారు తీసుకొని, నేను ఒక్కరిని కట్టకపోతే ఏమవుతుంది అనుకుంటే అది కూడా పొరపాటు. మిత్రులారా, ఈరోజు 40,000 25 సంవత్సరాలలో 1,70,00,000గా మారింది అంటే అది ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్కరి చెమట చుక్కలు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ నీతి నిజాయితీ పొదుపు చేస్తే దాన్ని దుర్వినియోగం కాకుండా పాలక వర్గం వాటిని కోడి పిల్ల కనుక కోడిగుడ్లను పొదిగి పెద్ద చేసినట్టు చేస్తే తప్ప 1,70,00,000 కాదు. అది మన అవసరాలకు, ఆపదకు తీరదు. కాబట్టి మనం కూడా మన కర్తవ్యంగా, మన బాధ్యతగా ఎట్లయితే అప్పు తీసుకుంటామో అదే విధంగా వాటిని కట్టినట్టయితే ఇంకా మనలాంటి వాళ్ళకు ఎంతో మందికి ఇది సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వెళ్తుంది. ఆ విధంగా అందరం ఈ సంఘానికి మనం బద్దులమై ఉంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, సంఘం ఇంకా 50 సంవత్సరాలు స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఇంత మంచి వ్యక్తులతో ఈరోజు కలిసి ఈ పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా మనం కూర్చునే అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ, సోదరులు బాలరాజు గారికి, సుదర్శన్ గారికి, మిగతా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.